హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ అనే కన్నా వినాయక చవితి నవరాత్రులు ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక 2-3 డేస్ కలిపి నేను అక్కడక్కడ షూట్ చేసిందంతా కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఆ వినాయక చవితికి తర్వాత మేము చేసుకున్న పూజకి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా. అండ్ ఈ వినాయక చవితి ఏంటంటే నాకు పూజ చేసుకోవడానికి అవ్వలేదు, కానీ మా హస్బెండ్ అండ్ పిల్లలు అయితే పూజ చేస్తున్నారు. మోస్ట్లీ చాలా మంది ఇళ్లలో జెంట్స్ ఎక్కువ పూజ చేస్తారు కదా వినాయక చవితి అంటే, పిల్లల చేత మోస్ట్ గా పూజ చేపిస్తారు. అది మస్ట్ అనిపిస్తుంది. అండ్ నేనైతే వాళ్ళకి పూజ కావాల్సినవి అన్ని కూడా అరేంజ్ చేస్తున్నాను. అండ్ ముందైతే పత్రి కదా పూజలో, మనకి వినాయక చవితి పూజ అనగానే పత్రి ఉంటుంది. దానికి కావాల్సిన పత్రి అంతా కూడా మా ఇంట్లో ఏమున్నాయో అంతా ఒక రౌండ్ వేసి కోస్తా అనమాట. గన్నేరాకులు, మామిడాకులు, తులసి, అండ్ ఇంకా మా పక్కన ఫ్రెండ్ ఇంట్లో మరువం, మల్లి, జాజి ఆకులు ఉన్నాయి. సో అవి కూడా కోసుకుని వచ్చాను. యాక్చువల్ గా కొన్ని పత్రి అయితే కొన్ని తీసుకొచ్చారు ముందు రోజు. కాకపోతే దాంట్లో నాకు తెలిసిన ఆకు ఒక్కటి కూడా లేదు. అంటే మనకి 21 రకాల పత్రి ఉంటుంది కదా వినాయకుడికి పూజ చేయడానికి. ఆ 21 రకాల్లో నాకు తెలిసినవే చాలా కొన్ని. అండ్ నాకు తెలిసిన ఆ కొన్నిలో కూడా ఇక్కడ ఆ పత్రిలో లేవన్నమాట. ఏవేవో ఆకులు మిక్స్ చేసి ఇచ్చేసారు. సో అది పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మనకి అవైలబిలిటీలో ఉన్నంత వరకు ఆ పత్రి తెచ్చుకుంటే బెటర్ అనిపించింది. అందుకే ఇంట్లో ఉన్నవి కోసేసాక కమ్యూనిటీ పార్క్ అయితే వెళ్ళా అనమాట. అక్కడైతే ఉసిరి, రావి, గన్నేరు, ఇంకా జిల్లేడాకు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకురావడానికి వెళ్ళా. హెవీ రైన్ వినాయక చవితి మార్నింగ్ అంతా కూడా, అసలు నైట్ నుంచి నెక్స్ట్ డే వినాయక చవితి రోజు మధ్యాహ్నం వరకు వర్షం ఎక్కడా కూడా ఆగలేదండి అసలు. పాపం ఇలా అయితే బయట వినాయక విగ్రహాలు గాని, పత్రి గాని, పువ్వులు, పళ్ళు ఇవన్నీ అమ్ముకుంటారు కదా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు బళ్ళ మీద అలాగా. వాళ్ళందరికీ చాలా లాస్ అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. పండగ వచ్చినప్పుడే వాళ్ళు ఎంతో కొంత సంపాదించాలి. కొంచెం సేల్ ప్రైస్ అది ఎక్కువ పెట్టి అమ్ముతారు. ఆ అలా మనం కొనుక్కునేటప్పుడు బాధ అనిపించినా, కాకపోతే వాళ్ళకి ఇలా సేల్ అవ్వనప్పుడు అదంతా లాసే అవుతుంది కదా. అదే అనిపించింది. వాళ్ళు పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ పెట్టుకుంటారు ఈ పండగ మీద. వాళ్ళు అలాగా అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్ గా గరిక అయితే తీస్తున్నా అనమాట. ఎక్కువగా ఎవరు నడవని ప్లేస్ లో లాన్ లో చెట్ల దగ్గర ఉన్న గరిక ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను. ఇలా మట్టితోటి ఫ్రెష్ గా కట్ చేసిన గరిక వినాయకుడికి సమర్పించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను ఈ మధ్యన విన్నాను అనమాట. వాష్ కూడా చేయక్కర్లేదు, ఆ మట్టి అంతా ఏం తీయక్కర్లేదు. వినాయకుడికి అలా మట్టితోటి ఉన్న గరికని పెడితేనే చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాను. ఈ వినాయక చవితి అప్పుడే అనిపిస్తుంది, స్వామికి ఏదైతే 21 పత్రులతో పూజ చేస్తారో ఆ పత్రులన్నీ మన ఇంట్లోనే ఉంటే ఎంత బాగుండవు కదా. హ్యాపీగా అనిపిస్తుంది మన ఇంట్లో పత్రితోటి పూజ చేస్తే అనిపిస్తుంది. కాకపోతే ఉన్నంత వరకు బాగానే ఉన్నాయన్నమాట. ఒక 12-13 టైప్స్ ఆఫ్ ఆకులు అయితే దొరికినాయి. వాటితోటి చాలా తృప్తిగా వినాయకుడి పూజ అయితే జరిగింది అనమాట. చూసారా, వర్షానికి మొత్తం లాన్ అంతా కూడా వాటర్ లో నిండిపోయింది. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు నిజంగా. అలాగే చాలా జాగ్రత్తగా వెళ్తూ అలా పత్రి అదంతా కట్ చేసుకుని వచ్చానన్నమాట. అయినా ఇప్పుడంటే మనం పత్రి కొనుక్కుంటున్నాం కానీ మన చిన్నప్పుడు అంటే 80s 90s లో పుట్టిన పిల్లలకైతే బాగా తెలుసు. ఒక కవర్ పట్టుకోవడం, రోడ్ల మీద అలా నడుచుకుంటూ కావాల్సిన ఆకులు అవన్నీ కట్ చేసి తీసుకురావడం. అండ్ ఇప్పుడంటే మనకి 21 పత్రులు ఏంటి అని చెప్పేసి ఫుల్ గా ఐడియా వచ్చేసింది. వీడియోస్ వల్ల మనకు ఆ నాలెడ్జ్ అయితే వచ్చేసింది. కాకపోతే అప్పుడు ఎలాంటి ఆకు అయినా పర్లేదు అన్న దృష్టిలో ఉండేవాళ్ళం. ఆ ఆకులన్నీ కోసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి వాటితోటి వినాయకుడికి పూజ అయితే చేసేవాళ్ళము. మనకి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాక కొంచెం క్లారిటీ పెరిగింది. కావాల్సిన దానికన్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా ఎక్కువే క్లారిటీ వచ్చిందేమో అనిపిస్తుంది. సో మనం గుడ్ తీసుకోవాలి కాబట్టి మనకి అట్లీస్ట్ తెలుస్తున్నాయి ఇప్పుడు 21 రకాల పత్రులు ఏదైతే పూజ చేయాలో అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఏ ఆకుని యూజ్ చేస్తారు అని చెప్పేసి. యాక్చువల్ గా రోజు దేవుడి కోసం ప్రసాదాలు అంటూ నేను ప్రిపేర్ చేయలేదు, మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. సో అవి నైవేద్యంగా పెట్టి మేము నార్మల్ గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుడుములు, పాల తాలికలు చేస్తున్నా. పిల్లలకైతే పాల తాలికలు చాలా ఇష్టం. వాళ్ళకి ఈ వినాయక చవితి అండ్ 1 or 2 ఫెస్టివల్స్ కే చేయడం అవుతుంది. విడిగా ఎప్పుడు చేద్దామన్నా సరే కుదరట్లేదు అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళు తినడం కోసం అయితే చేశాను. అండ్ డెకరేషన్ కోసం చాలా సింపుల్ గా, అండ్ నేనైతే వినాయక చవితి వస్తుందంటే ముందు రోజు అంతా డెకరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. పాలు వెళ్ళి కట్టాలి, బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది.
పిల్లల్ని. కాకపోతే ముందు రోజు నేను ఏమి చేయడానికి అవ్వలేదన్నమాట. ఆ రోజు అప్పటికప్పుడు సింపుల్‌గా, క్యూట్‌గా వినాయకుడు బ్యాక్ సైడ్ పెట్టడానికి ఒక చిన్న అలా పాట్‌లో అరేంజ్ చేసి పెట్టానన్నమాట బ్యాక్‌గ్రౌండ్ కోసం. అండ్ పాలవెల్లి కోసం నేను ఇలా నా దగ్గర ఉన్న వెండి పాలవెల్లి క్యూట్‌దన్నమాట. చాలా చిన్న సైజు గోల్డ్ ప్లేటెడ్‌ది ఉంటే అదే హ్యాంగ్ చేసి పెట్టేశాను. అండ్ పిల్లలొచ్చేసి ఇలా బుక్స్‌కి బొట్లు పెట్టుకోవడం అండ్ అక్కడ పత్రి అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవడం, కట్ చేసి అన్నీ కూడా చేసుకున్నారన్నమాట. ముగ్గురు కూడా ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అయిపోయారు పంచెలు కట్టుకొని. పెద్దోడైతే వాడికి ఆ పంచె కట్టుకోవడం ఇష్టం లేదన్నమాట. అందుకే ఫేస్ కొంచెం డల్‌గా పెట్టాడు. కానీ పండగ అని చెప్తే అర్థం చేసుకొని మేనేజ్ చేసాడు పూజ అయ్యేంత వరకు. అండ్ పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నారు. కథ అది చదువుకున్నారు. వాళ్ళకి తెలిసినంతలో వీలైనంతలో మంచిగా పూజ చేసుకున్నారు. అదొక సాటిస్ఫాక్షన్ కదా! వినాయక చవితి పూజ చేసుకుంటే మనకు ఒక పాజిటివిటీ అయితే అనిపిస్తుంది. సో ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ఇయర్ అంతా కూడా చాలా బాగా జరిగిపోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇలాగ కొత్త శారీ అయితే కట్టుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజ్ తోటే పేరప్ చేసి శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఆ రోజు ప్లెయిన్ శారీ కట్టుకుని జ్యువెలరీ షూట్ అది ఉంటే మధ్యాహ్నం అంతా కూడా షూట్ చేసుకున్నా. అండ్ ఫైనల్ గా నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఈ సింపుల్ చైన్ విత్ గోల్డ్ పెండెంట్ అన్నమాట. ఈ పెండెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. చాలా పాతది నాది, కానీ చాలా రేర్ గా వేసుకుంటాను. ఇలాంటి టైప్ ఆఫ్ పెండెంట్ చాలా రేర్ గా కనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ రోజు ఎక్కువ షూట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. అందుకే కుదరలేదన్నమాట. మార్నింగ్ అంతా మా హస్బెండ్ కొంచెం షూట్ చేశారు కానీ తర్వాత తను బిజీ అయిపోయారు. అందుకే అన్నమాట ఈ సెల్ఫీ వీడియో కష్టాలు. సో ఇంకా మా కమ్యూనిటీ వినాయకుడి విషయానికి వస్తే ఎంత బాగున్నారో ఈ సంవత్సరం వినాయకుడు. బ్యాక్ సైడ్ శివలింగం వచ్చి ఫ్రంట్ వినాయకుడు వచ్చి చాలా అంటే చాలా బాగుంది. దర్శనం అది అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసే క్లిప్స్ అన్ని ఫ్రైడే రోజు షూట్ చేసినాయి. అంటే మేము ఫ్రైడే ఈవినింగ్ వినాయకుడి పూజ దగ్గర కూర్చున్నాం అనమాట. సో దానికి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ప్రసాదాలు కాదు, ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం. ఓన్లీ జస్ట్ వర్ణోకతో చేసిన కుడుములు ఉంటాయి కదా, అవి తయారు చేసి తీసుకెళ్తున్నాను అనమాట. అవి కూడా నేను 108 కుడుములు చేయాలని అనుకున్నా. సో అందుకే 1 kg వర్ణోక అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసేసి దాంట్లో శనగపప్పు, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా మరగబెట్టేశాక తర్వాత రవ్వ వేసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 సపరేట్ బౌల్స్ లో చేస్తున్నాను, ఎందుకంటే అంత పెద్ద కంటైనర్ నా దగ్గర లేదు. అండ్ ఇది అయితే కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని అనమాట. సో నేను ఆ రోజు 108 కుడుములు చేసి పెడదాము ప్రసాదానికి అని చెప్పేసి అనుకున్నా. అందుకే ఎక్కువగా చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా ప్రసాదాలు తీసుకెళ్లాలని కంపల్సరీ కూడా ఏం లేదు. అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ప్రసాదాలు, అవే పెట్టచ్చు. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం మన ఇంట్లో చేసిన ప్రసాదం ఏదైనా కూడా తీసుకెళ్లి పెట్టుకోవచ్చు అనమాట. రవ్వ ఉడికే లోపల నేను పూజకి కావాల్సిన వెండి సామాన్లు అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. రవ్వ ఉడికి చల్లారే టైంకి ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యింది. ఇద్దరం కలిపి ఫాస్ట్ గా ప్రసాదాలకు కావాల్సిన 108 కుడుములు అయితే రెడీ చేసి పెట్టేసాం. ఇంకా ఎక్కువే వచ్చినాయి. మీడియం సైజ్ అయితే చేసాం అనమాట. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేయడంలో చాలా ఫాస్ట్ గానే అయిపోయింది. ఒక్కదాన్ని చేయాలంటే కొంచెం టైం పట్టేదేమో. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. గెట్ రెడీ అని చెప్పేసి ఇక్కడ ఆల్బమ్ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మా మ్యారేజ్ టైంలో ఉన్న కొన్ని పిక్స్ అన్నమాట. ఆల్బమ్ లో ఉన్నాయి, అయ్యే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఒక మంచి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను విత్ రెడ్ కలర్ బార్డర్. సో ఇది నా మ్యారేజ్ శారీ అన్నమాట. ఈ శారీని ఇప్పుడు మళ్ళీ నేను రీస్టైల్ చేయబోతున్నాను ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. సో మోస్ట్లీ ఒక 20 years అని చెప్పుకోవచ్చు. 20 years తర్వాత నేను ఈ శారీ కట్టుకుంటున్నా. మధ్యలో మేబీ నాకు గుర్తులేదు ఒకసారి కట్టుకున్నాను లేదో కూడా. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ చీర కట్టుకోవాలి అనిపించింది. 20 years అంటే ఇప్పుడు స్టైల్ అంతా కూడా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మళ్ళీ వింటేజ్ శారీస్ బాగా ట్రెండింగ్ లో వస్తున్నాయి కదా. సో ఈ శారీ నా మ్యారేజ్ కి మా అత్తగారు వాళ్ళు హిందూపూర్ అని చెప్పేసి అక్కడి నుంచి తెప్పించారనమాట ఈ పట్టు చీర. సో నాకు చాలా చాలా నచ్చిన చీర. అప్పుడు నా మ్యారేజ్ టైంలో కూడా నాకు బాగా నచ్చిన చీర అనమాట ఇది. అప్పటికి మగ్గం వర్క్స్ అవి అంత హెవీగా చేయించుకోవడాలు అవి లేవు కాబట్టి ప్లెయిన్ బ్లౌజే ఉంది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రెడ్ కలర్ బ్లౌజ్ తోటి అయితే పేరప్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు బ్లౌజెస్ ఇప్పుడు ఆబ్వియస్ గా పట్టవు, వెయిట్ పుట్ ఆన్ అవుతాం కాబట్టి. అండ్ చూసారు కదా ఎంత నాస్టాలజిక్ అనిపిస్తుందో ఆల్బమ్ చూస్తే. అప్పుడు ఎలా ఉన్నాను అండ్ ఇప్పుడు రెడీ అయ్యాక నేను ఎలా ఉన్నాను అన్నది మీరే చూసి చెప్పండి కామెంట్ సెక్షన్ లో.
శారీ అయితే ఆఫ్టర్నూనే కొంచెం ఐరన్ చేసి ప్లీట్స్ అవన్నీ కొంచెం ఐరన్ చేసి పెట్టుకున్నా అనమాట. అందుకే కొంచెం ఫాస్ట్ గా కట్టుకోవడం అయ్యింది. లేదంటే ఈ పట్టు చీరలు కట్టుకోవాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా రెడీ అవుతాను వెరీ మినిమల్ ప్రొడక్ట్స్ తోటి అనేది ఇప్పుడు చూపిస్తా. సో ఈ రోజు నేను ఫస్ట్ టైం ఫేసెస్ కెనడా స్ట్రోక్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన రివ్యూస్ బాగున్నాయి, ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది అంటే ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను. సో అదైతే ఫస్ట్ అప్లై చేసేస్తున్నాను. అండ్ నేను ఫేస్ వాష్ చేసిన వెంటనే జస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నా. తర్వాత జస్ట్ ఈ స్ట్రోక్ క్రీమ్ ఒక్కటి అప్లై చేసుకున్నా అనమాట. తర్వాత ఈ స్ట్రోక్ క్రీమ్ అండ్ దీంట్లో కొంచెం 3-in-1 ఫౌండేషన్ ఫేసెస్ కెనడా వాళ్ళది ఉంటే అది కూడా మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు. నాకైతే మేకప్ గురించి పెద్దగా ఐడియా అయితే లేదండి. చాలా బేసిక్ మేకప్ అయితే నేను చేసుకుంటాను. నేనేమి కలర్ కరెక్టర్స్ అని కన్సీలర్స్ కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయను. బేసిక్ ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్ అవే యూస్ చేస్తాను అనమాట. అండ్ అందుకే నాకు ఈ ప్రొడక్ట్స్ గురించి మీకు ఏదైనా ఐడియా ఇవ్వాలి అని నాకు తెలియదు అనమాట. సో అంత ఎక్కువ నాలెడ్జ్ కూడా ఏం లేదు. సో నాకు నాలెడ్జ్ లేకుండా మీ అందరితోటి ఏం షేర్ చేయను. జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అన్నది మీకు మెన్షన్ చేస్తున్నాను. మోస్ట్లీ మనకి మేకప్ ట్యూటోరియల్స్ లో కానీ ఏదైనా వాళ్ళు చాలా ఫెయిర్ గా ఉంటారు, లేదంటే బాగా బ్లెమిషెస్ అవి ఉంటాయి అనమాట. ఫేస్ అంతా స్కిన్ ర్యాషెస్ అలా ఉన్న వాళ్ళకి చెప్తారు. మనకి అంత వైట్ స్కిన్ ఉండదు, అలాగని మరీ అంత డార్క్ స్కిన్ ఉండదు, అండ్ అలాగే యాక్నీ కూడా ఎక్కువగా ఏమి ఉండదు. సో మినిమల్ గా మనకి ఏది చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది, నీట్ గా కనిపిస్తాము అనుకున్నది మనకి మనమే డిసైడ్ అయ్యి స్లోగా నేర్చుకోవాల్సిందే. సో నాకైతే చాలా ఇయర్స్ పట్టింది కొంచెం ఫేస్ కి ఏది యూస్ చేయాలి అని చెప్పేసి. నేను ఈ మేకప్ కూడా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాకనే లిటరల్లీ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే మొదలు పెట్టానేమో. అంతకు ముందు నేను అసలు ఫేస్ క్రీమ్ అండ్ పౌడర్ తప్ప ఏమీ రాసుకునేదాన్ని కాదు. ఈ ఐబ్రోస్ కానీ ఐలైనర్స్ కానీ ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసినాయి అనమాట. ఐలైనర్ కూడా వేసుకోవడం రావడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది. చూసారా, జస్ట్ ఐబ్రో అండ్ ఐలైనర్ వేయగానే ఫేస్ లో ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో, ఒక డెఫినేషన్ వస్తుంది అనమాట ఫేస్ కి. కరెక్ట్ గా ఐస్ ఐబ్రోస్ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది అనమాట. అండ్ జస్ట్ సింపుల్ గా లిప్స్టిక్ అండ్ దీనికి కూడా లిప్ లైనర్ అలాంటివి ఏమి యూజ్ చేయడం నాకు రాదు. బేసిక్ గా వేజ్ లైన్ కానీ లిప్ బామ్ గానీ ముందుగా అప్లై చేసేసుకోవడం, తర్వాత లిప్స్టిక్ వేసుకోవడం, అంతే తెలుసు నాకు, ఇంకా అంతకన్నా తెలీదు. ఫైనల్ గా ఒక క్యూట్ స్టిక్కర్ అండ్ దాని తర్వాత కుంకుమ, జస్ట్ దీంతో నా మేకప్ ఫేస్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్ అన్నమాట. నాకు వెరీ వెరీ మినిమం హెయిర్ స్టైల్స్ అయితే వచ్చు. సో దాంట్లో ఒకటి ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటే జస్ట్ ట్విస్ట్ చేసేసి పిన్స్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను అనమాట. సో మనం కట్టుకున్న శారీ కానీ మన మేకప్ కానీ హెయిర్ స్టైల్ ఇస్ ద మెయిన్ ఎసెట్ అన్నమాట. హెయిర్ స్టైల్ బాగా సెట్ అయితే లుక్కే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మధ్యన హెయిర్ అయితే కొంచెం థిన్ అయిపోయాక ఎక్కువ హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి ఏమి ఉండట్లేదు. అండ్ మనం ప్రతిసారి మేకప్ ఆర్టిస్ట్ ని హెయిర్ స్టైలిస్ట్ ని తెప్పించుకొని డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోలేము కాబట్టి ఉన్న దాంతో మంచిగా ఒక చిన్న హెయిర్ స్టైల్ లుక్ అయితే క్రియేట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నా హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. సో ఆ రోజు కొంచెం ప్రశాంతంగా రెడీ అయ్యాను అనమాట. ఎర్లీగా స్టార్ట్ చేసేసాను, 1 hour బిఫోర్ నుంచే కొంచెం రెడీ అవ్వడము. ఆ ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్స్ కాలేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా నాకు టైం ఉంది, అంత హరీ ఏం లేదు. సో అందుకే ఈ వీడియో షూట్ చేయడం కుదిరింది అనమాట. లేదంటే ఇలా రెడీ అవుతున్నంత సేపు మనకు తెలుసు కదా వాళ్ళు ఎక్కడ లేట్ అయిపోతుంది అంటారో, హడావుడైపోతుంది అంటారో అని చెప్పేసి ఫాస్ట్ గా రెడీ అవుతాము. అండ్ ఈ జ్యువెలరీ కూడా నా ఓల్డ్ జ్యువెలరీ అన్నమాట, చాలా రోజులు అయింది వేసుకుని. ఇక ఫైనల్ గా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ వడ్డానం తోటి నా లుక్ అయితే కంప్లీట్ చేసేసాను. యాక్చువల్గా వడ్డానం పెట్టుకుందాం అని అనుకోలేదు, కాకపోతే పట్టు చీర కదా, స్టిఫ్ గా ఒక పొజిషన్ లో ఉండట్లేదు అని చెప్పేసి ఇలా వడ్డానం అయితే పెట్టుకున్నాను. అండ్ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. బాగున్నాయా పిక్స్? నాకు నేనే సెల్ఫీ స్టిక్ పెట్టుకుని కొన్ని క్యాండిడ్ పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నా. తర్వాత ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా ఒక చోటని పెట్టేసుకున్నా అనమాట. అలాగే కుడుములతో పాటు ఏదైనా స్వీట్ కూడా నైవేద్యంగా పెట్టాలి కదా. సో నేనైతే లడ్డూలు తెప్పించాను. నేను వినాయక చవితి రోజు కూడా వినాయకుడికి లడ్డూలు ఇష్టం కదా, తెప్పిద్దామని అనుకున్నా కానీ కుదరలేదు. సరే ప్రసాదం కింద ఈ పూజ రోజున పెడదాము అని చెప్పేసి లడ్డూలు కూడా తెప్పించా.
కానీ నేను అన్నీ రెడీ అయిపోయి అంతా రెడీ చేసుకున్నా కానీ ఇంకా ఎవ్వరు ఇంటికి రాలేదు. ఎందుకంటే హెవీ రెయిన్, హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల అందరూ స్టక్ అయిపోయారు. మోనిష్ కానీ, వైభవ్ కానీ, మా హస్బెండ్ కానీ ఎవ్వరు రాలేదన్నమాట. సో 6:30కి పూజ స్టార్ట్ అవుతుంది అనుకుంటే 7:30కి కూడా ఎవ్వరు ఇంటికి రాలేదు. అంత టైము బ్లాక్ అయిపోయారు అనమాట ట్రాఫిక్ లో. అండ్ పూజారి గారు కూడా ట్రాఫిక్ లోనే ఉండడంతో అందరూ కలిసి పూజ స్టార్ట్ చేసేటప్పటికి 8 o'clock అయ్యింది. అండ్ ఆ రోజు మాతో పాటు ఇంకా చాలా మంది జంటలు పూజకు కూర్చున్నారనమాట. నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఇంతలా రెడీ అయిపోయి అన్ని పూజకి రెడీ చేసుకున్నాక మళ్ళీ ఎక్కడ పూజ అంతా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుందో, అనుకున్న రోజు పూజ చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కానీ మన విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుని తలుచుకుంటే ఆయన చేయలేనిది ఏది లేదు అని చెప్పేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఫైనల్ గా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ పూజ జరిగినంతసేపు కూడా వర్షం పడలేదన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. కానీ పూజ అయిపోయాక ఒక ½ hour అయ్యాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. అసలు ఎప్పుడు ఈ వర్షాకాలం అవుతుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. అండ్ ఒక్కొక్క రోజు స్వామికి ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తారు. అండ్ ఆ రోజు చెరుకు రసంతో స్వామికి అభిషేకం జరుగుతుంది అనమాట. సో అదండి మా పూజ అయితే అలా జరిగింది. సో పూజ జరిగింది. ఇంకా ఇంటికి వచ్చి అక్కడ వెలిగించిన దీపాలు అవన్నీ కూడా వినాయకుడిని, పసుపు వినాయకుడిని అది చేస్తారు కదా, అది ఇంట్లో పెట్టుకుని శారీ చేంజ్ చేసుకుని మళ్ళీ ప్రసాదం కోసం అయితే వెళ్ళామన్నమాట. ఇంకంతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా శారీ లుక్ గురించి అయితే అస్సలు మర్చిపోకండి కామెంట్ చేయడం. అండ్ నాకైతే భలే నచ్చింది అండ్ చాలా నాస్టాలజిక్ గా అనిపించింది. మనం కొత్త చీర కట్టుకుంటే వచ్చే ఆనందానికన్నా నాకైతే ఈ పెళ్లి పట్టు చీర కట్టుకుంటే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువగా అనిపించింది. మీకు కూడా ఆబ్వియస్ గా అంతే అయి ఉండొచ్చు కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మేము సాటర్డే రోజున ఖైరతాబాద్ గణేష్ ని విజిట్ చేయడానికి వెళ్ళాం అనమాట. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 4 years అయ్యింది. అండ్ మా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు హైదరాబాద్ లో ఈ ఖైరతాబాద్ గణేష్ గురించి వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదనమాట. సో అందుకే ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి సాటర్డే వెళ్ళాము. క్యూ అయితే చాలా ఉంది కానీ విత్ ఇన్ 1 hour లోనే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీ అందరికీ కూడా ఖైరతాబాద్ గణేష్ ని ఈ వ్లాగ్ లోనే చూపించేద్దామని అనుకున్నాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అండ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.